నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి జూలై మాసంలో కనుక తీసుకుంటే లాభంలో ఎలాగో గురువు ఉన్నాడు కాబట్టి కొంచెం 13వ తేదీ నుంచి లాభంలో ఇంకో గ్రహం కూడా తోడవుతుంది. వ్యయంలో కూడా గ్రహాలు ఉంటున్నాయి. అంటే ఏమిటంటే ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారికి బాగుంటుందని ఒకటి చెప్పచ్చు. ఓకే. కొంత అంటే మీకు ఖర్చులున్నా కూడా ఒకవైపు లాభాలు కూడా వస్తాయి, బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది చూసుకున్నట్లయితే. అదొకటి మనం సూచించవచ్చు. సహజంగానే కర్కాటక లగ్నం వారు కర్కాటక రాశి వారు ఏంటంటే వీరికి కొంచెం ఎమోషన్స్ కానీ జాగ్రత్తగానే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు శుక్రుడు ఎప్పుడైతే రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో వీళ్ళు ఏదైనా ఒక సంతకం పెట్టేటప్పుడు పర్టికులర్గా ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయాలి. ఏదో లాభం వస్తుంది కదా, ఏముందిలే చేసేద్దామని చేస్తే మాత్రం ఇరుక్కుంటారని చూపిస్తుంది. సార్, వీరికి విద్యా వ్యాపార రంగాలు ఎలా ఉండబోతున్నాయి? వ్యాపార స్థానంలో 2 గ్రహాలు ఉన్నాయండి. అది వ్యాపారానికి తోడ్పడుతుంది, డోంట్ వరీ. విద్యాకారకుడైనటువంటి బుధుడు శుక్రుడిని కనుక తీసుకుంటే కాస్త శుక్రుడు కంబస్లో ఉన్నాడు కాబట్టి అందులో సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన సబ్జెక్ట్స్ నేర్చుకునేటువంటి వారు సరైనటువంటి అకాడమీని ఎంచుకుంటున్నారు లేదో అనేటువంటి చూసుకోవాలి. వీరికి మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? పర్టికులర్గా విదేశీ సంబంధాలు శనివారం కానీ గురువారం కానీ కుదిరే ఛాన్సెస్ ఉన్నాయి. తండ్రికి తెలిసినట్టు తండ్రి బంధువర్గంలో కానీ తండ్రికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉండేటువంటి వారి ద్వారా వీళ్ళకి సంబంధం కుదురుతుంది. ఇటువంటివి కాంబినేషన్స్ చూపిస్తున్నాయి. ఇంకా బాగా అంటే సంబంధం ఇంకా క్లియర్గా మనకి ఏవో ఆటంకాలు కలుగుతున్నాయి, కుదరట్లేదు అనుకునేటువంటి వారు నవగ్రహాల్లో శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకోవడం ఉత్తమం. వీరికి ఫైనాన్షియల్గా అలానే కెరీర్కి సంబంధించి ఎలా ఉండబోతుంది సార్? ఫైనాన్షియల్గా అయితే మంచి గ్రోత్ ఉంది, డోంట్ వరీ. అలాగే కొంత నార్మల్గా రెగ్యులర్గా చేసేటువంటి జాబే కాకుండా ఏదైనా వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచనలో వెళ్ళి వ్యాపారం కూడా మొదలు పెడతారు. అయితే ప్రధానంగా ఎప్పుడైనా ఎవరికైనా వ్యాపార యోగం ఉందంటే వాళ్ళకి ఏ వ్యాపారం ఉందని వాళ్ళ పర్సనల్ చార్ట్లో చెక్ చేసుకుని అడుగు వేస్తే ఇంకా బాగుంటుంది. వీరికి ఆరోగ్యపరంగా సంతానపరంగా ఎలా ఉంది సార్? ఆరోగ్యపరంగా కనుక చూసుకుంటే ఇక్కడ పర్టికులర్గా కొంతమందికి చూడండి అనారోగ్యం ఏం కనబడదు, కాకపోతే నాకు ఏదో అంటే స్థిమితంగా లేకుండా ఉంటుంది అంటుంటారు. కాళ్ళు లాగడం కానీ లేకపోతే అంటే సుఖంగా లేను అనే ఫీలింగ్ ఒకటి వస్తుంది కొంతమందికి. అబ్బా నాకు ఎందుకు కంఫర్ట్గా లేదు నా పరిస్థితి అంటుంటారు. అలా కంఫర్ట్గా లేనటువంటి స్థితిని ఇస్తూ ఉంటుంది ఇప్పుడుండే గ్రహస్థితి వీరికి. మరి దీనికి ఏం చేయాలి అంటే ఆదిత్య హృదయ పఠనం కనుక చేసినట్లయితే దీని నుంచి ఇబ్బంది పోతుంది. వేరే ఇబ్బంది ఏమి ఉండదు, చెకప్ చేస్తే ఏమి ఉండదు, కానీ ఏదో ఒక అన్కంఫర్ట్ జోన్లో ఉంటుంటారు వీళ్ళు. సరే, ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఉద్యోగపరంగా అంటే ఒకటి దశమ స్థానాధిపతి కుజుడు ఎవరైతే ఉన్నారో గురువుని మీట్ అవుతున్నాడు 13వ తేదీ నుంచి. సో 13th తర్వాత 13th వరకు ఏంటంటే కొంచెం ఈ ప్రమోషన్స్ రావడము, ఆఫీస్లో కొంత స్ట్రెస్ ఉండడము, కొంచెం గొడవ వాతావరణంలో ఉంటుంది వీళ్ళ ఉద్యోగం. 13వ తేదీ నుంచి ఎప్పుడైతే గురువుని మీట్ అవుతాడో కుజుడు వచ్చి టీచింగ్స్, ట్రైనింగ్స్, చార్టెడ్ అకౌంట్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ రంగాల్లో వారికి చాలా బాగుంటుంది చెప్పాలంటే. అంటే అటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది, లాభదాయకంగా ఉంటుంది. ఓకే. కర్కాటక రాశి వారు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి సార్? ముఖ్యమైన జాగ్రత్త అగ్రిమెంట్స్ చేసేటప్పుడు చూసుకోవాలి. అష్టమ శని ఒకటి నడుస్తుంది కాబట్టి కొంచెం స్లో అవుతాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. పనులు కంగారు పడకూడదు. అష్టమ శని లేట్ అవుతుంది, లేట్ వల్ల మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాము. ఇది కనుక అర్థం చేసుకోగలిగితే హ్యాపీ. ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? పరిహారం అంటే కేతువు శని గ్రహాల దగ్గర దీపారాధన, వీలైతే పితృదేవతలకి అమావాస్య నాడు స్వయం పాకం ఇవ్వడం ముఖ్యం, ఎందుకంటే భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి. ఈ రాశి వారు కాకుండా జనరల్గా ప్రతి ఒక్కరూ ఏవైనా చేసుకోవాల్సిన పరిహారాలు కానివ్వండి, లేకపోతే జాగ్రత్తలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయా సార్? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం యూనివర్సల్గా తీసుకున్నాం. ఈ ఒక్క రాశి మేషము, వృషభము, మిథునము అని కాకుండా 12 లగ్నాలే కాకుండా మనకి వాళ్ళ కొంతమందికి లగ్నము, రాశి, నక్షత్రం ఏమీ తెలియదు. కానీ ఇన్ జనరల్గా మనకి గోచారంలో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్రహాలు పరస్పరము వీక్షణ కానీ కలిసి ఉన్నప్పుడు కొన్ని ఎనర్జీస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఎలా అయితే మనకి ఇప్పుడు చూడండి క్రోధినామ సంవత్సరం అంతకంతో గొడవలుగా, ఇబ్బందులుగా, రకరకాల ఇదిగా ఉంటుంది అనుకో, అలాగే కనిపిస్తుంది మనకు. చూడండి ఎక్కడ చూసినా ఏదో గొడవ అట్లా ఉంటుంది. అయితే ప్రతీ నెల కొన్ని గ్రహాలు పరస్పరం వీక్షించుకున్నప్పుడు కానీ కలిసి ఉన్నప్పుడు కానీ పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్లో ఉన్నప్పుడు ఒక ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. అది ప్రకృతిలో కావచ్చు,
అండ్ మనుషుల్లో ఉండేటువంటి తత్వాల్లో కావచ్చు. ఇది ముఖ్యంగా గొడవకి దారితీసేటువంటి యోగాలు ఎక్కువగా పనిచేస్తున్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు కూల్గా మాట్లాడుతూ ఉండడం బెస్ట్. అగ్రెసివ్గా వెళ్ళినప్పుడు అదేమవుతుందంటే పెద్ద గొడవకి దారితీస్తుంది. ఇప్పుడు ఎలా అంటే ఒక చిన్న గొడవ మామూలు మాట అనుకొని కట్ అయిపోతారు, అది ఒక్కొక్కసారి చిన్నది కాస్త చాలా పెద్దది అవుతుంది. ఈ కాంబినేషన్ ఏంటంటే గొడవ అవుతుంది అని అనుకున్నప్పుడు అక్కడ కట్ చేసి స్మైల్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోవడం బెస్ట్. దాన్ని అగ్రెసివ్గా తీసుకుంటే అది చాలా అంటే లాంగ్ టర్మ్ గొడవల్లోకి తీసుకెళ్తుంది. అంటే మాట్లాడుకోకుండా కొన్ని సంవత్సరాల తరబడి ఉండిపోవడానికి దానికి దారితీస్తుంది ఒకటి. రెండవది, అప్పు చేసి బిజినెస్ పెట్టేటువంటి వారు మనం ఎంత అప్పు చేస్తున్నాం, ఎందుకంటే న్యాచురల్ 6th హౌస్లో కేతు ఉన్నాడు, ఎంత అప్పు చేస్తున్నాము, ఏ బిజినెస్ పెడుతున్నాము, దీనికి కనెక్టివిటీ ఉందా లేదా అనేటువంటిది ఫస్ట్ చూసుకోవాలి. చూసుకొని అప్పు అనేటువంటిది తీసుకోండి. అలా తొందరపాటు పడి, ఎందుకంటే సంవత్సరం వరకు మన కేతు కన్యారాశిలోనే ఉన్నాడు కాబట్టి 1 year వరకు నేను చెప్పే జాగ్రత్త ఇది. ఈ గొడవలకు సంబంధించింది మాత్రం ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 13th వరకు ఉంది కాంబినేషన్, అది మెయిన్గా చూసుకోండి. 13th తర్వాత అన్ని రాసుల వారికి ఏంటంటే గతంలో ఏదైతే ఉద్యోగం వద్దనుకున్న వాళ్ళు, మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు, లేకపోతే మీరు వద్దనుకున్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అందరికీ కూడా. అది ఎందుకంటే శని వక్రగతి జరగబోతుంది, జరిగినందుకు ఆ యొక్క ఫలితాలు వస్తాయి అక్కడ, అది మెయిన్గా చూసుకోవాలి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ 15, 16 తేదీల తర్వాత జలరాశుల్లోకి వెళ్తాడు రవి. అన్ని రాసుల వారికి కూడా ఒకటే, ఈ జలరాశుల్లో రవి ఉన్నప్పుడు వాహనాల మీద అందరూ కూడా కొంత జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే జలరాశి అనేది ఏంటంటే న్యాచురల్గా రవి అనేటువంటిది ఆలోచనాకారకుడు. ఈ ఆలోచన సూర్యభగవానుడికి ఎందుకు ఇచ్చారంటే న్యాచురల్ 5th లార్డ్. జలరాశుల్లోకి వెళ్ళే రవి ఏం చేస్తాడంటే కొంచెం ఎండను తగ్గిస్తాడు, వర్షాలు పడేలా చేస్తాడు కాస్త. మనకి జూలై 14, 15 తర్వాత నుంచి అంతా కూడా. సహజంగా చూడండి, మనిషికి బాగా చలి కానీ మందత్వంగా ఉన్నప్పుడు మనిషి బుద్ధి మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. మీరు గమనించండి, బాగా చల్లగా ఉంది, అబ్బా ఏం నిద్ర లేసం పడుకుందాం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటంటే ఆ సమయంలో ప్రత్యేకంగా మీరు వీలైతే గనక ఆదిత్య హృదయ పఠనం కనుక చేసినట్లయితే, ఆలోచనాకారకుడు జలరాశుల్లో ఉన్నప్పుడు నిర్ణయాలు తప్పుగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి జూలై 14th, 15th నుంచి ఆల్మోస్ట్ ఆగస్ట్ 14th, 15th వరకు కూడా కాస్త మీ ఆలోచనలు అందరూ కూడా ఆలోచన తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆలోచన చేయాలి. పొరపాటు కూడా ఆ పర్టికులర్ టైంలో జలరాశిలో రవి ఉన్నప్పుడు అంటే ఇది ఎవరూ ఆడకూడదు, కానీ కొంతమంది తెలియక ఈ బెట్టింగ్స్ అని ఇట్లాంటివన్నీ ఆడుతూ ఉంటారు, ఇటువంటివి చేయకూడదు. కొంతమంది షేర్ మార్కెట్లో కూడా వెళ్తారు. షేర్ మార్కెట్ అనేటువంటిది ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఒక కాంబినేషన్ పర్టికులర్గా ఉంటుంది. ఇది ఏంటంటే ఒక 10-15 వేల జాతకాలు దాదాపుగా 10,000 అయితే ఖచ్చితంగా తీసుకొని రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఇది, రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం. అదేమిటంటే ఎవరికి బాగా వర్తిస్తుంది షేర్ మార్కెట్, డైలీ ట్రేడింగ్ చేసే ఎవరికి బాగా యోగిస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో 2వ స్థానం అంటే ధనస్థానం బలంగా ఉన్న వాళ్ళకి, పంచమం అంటే స్పాంటేనియస్నెస్. షేర్ మార్కెట్ అంతా ఏంటంటే ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఎప్పుడు సెల్ చేయాలి, ఇప్పుడు బై చేయాలని స్పాంటేనియస్గా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవాలి. సో ధనస్థానము, పంచమ స్థానం, అష్టమ స్థానం అంటే ఈజీగా వచ్చే మనీ. షేర్ మార్కెట్లో అంతా కూడా ఈజీ మనీ కోసమే చూస్తారు, కానీ అది యాక్చువల్గా ఏంటంటే ఒక స్ట్రాటజిక్గా వెళ్ళాల్సింది అది. సో ఈజీ మనీ కారకుడు కూడా సపోర్ట్ చేయాలి దానికి. 8th and 11th లాభాలు అంటే 2, 5, 8, 11 కారకులు బాగున్న వాళ్ళకి, ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి, దీంతోపాటు ఒక నీచభంగ రాజయోగం కానీ ఒక విపరీత రాజయోగం కానీ ఉన్నవారికి ఈ యొక్క షేర్ మార్కెట్ ద్వారా డబ్బులు వస్తాయి. అందుకని ఈ జలరాశుల్లో రవి ఉన్నప్పుడు షేర్ మార్కెట్ విషయంలో తప్పుడు నిర్ణయాలు కూడా జరుగుతాయి జనాలకి. అది కూడా చూసుకుంటూ నిత్యము గనక సూర్య నమస్కారాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది కూడా ఉండదు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.